నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన పుట్టలోని చాదలు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1975లో జ్యోతి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. దశరథరామయ్య గారు బాధగా మంచం మీద కదిలారు. పొత్తి కడుపులో ఆరంభమైన మంట కార్చిచ్చులా వ్యాపించి గుండెలను దహించేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బాధ భరించలేక 2 నిమిషాలు మెలికలు తిరిగిపోయారు. ఏమండి, మళ్ళీ నొప్పి వస్తోందా అంటూ జానకమ్మ ఆయన భుజాల మీద అనునయంగా రాసింది. నోటితో సమాధానం చెప్పలేక అవునన్నట్లు తాలూపారు దశరథరామయ్య గారు. నొప్పి భరించలేక కళ్ళు బిగపట్టి మూసుకుంటే రెప్పల చాటు నుండి 2 కన్నీటి బిందువులు ముడతలు పడ్డ బొగ్గల మీద నుండి పండు మీసాల మీదకు జారిపోయి ఆ గుబురులో నిలిచిపోయాయి. భర్త పడుతున్న అవస్థను గమనించిన జానకమ్మ గుండెలు అవిసిపోయాయి. ఈ మంచినీళ్ళు తాగండి, నొప్పి సర్దుకుంటుంది అంటూ గాజు గ్లాస్తో నీళ్లు అందించింది. మంచం మీద ఆయన లేచి కూర్చోవటానికి వెనక చెయ్యేసి సాయం చేసింది. జానకమ్మ ఆసరాతో కూర్చుని మంచినీళ్లు 2 గుటకలు మింగి గ్లాసు పక్కనున్న టేబుల్ మీద ఉంచారు. మళ్ళీ మంచం మీద వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నారు. 3 నిమిషాల్లో కడుపు మంట కొంచెం చల్లారినట్టు అనిపించింది. అయితే అది కేవలం తాత్కాలిక ఉపశాంతి మాత్రమే. ఏదో కడుపులో పడగానే చల్లారిపోతుంది, మళ్ళీ కొద్దిసేపటికి మామూలే. ఇంతలో వీధి వాకిలి గేటు తెరిచిన శబ్దమైంది. చూడు జానకి, ఎవరో వచ్చినట్టున్నారు అన్నారు దశరథరామయ్య గారు హీన స్వరంతో. జానకమ్మ వీధి వైపు చూసింది. పేపర్ కుర్రాడు పేపర్ లోనికి గిరవాటేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. పేజీలు సర్ది లోనికి తీసుకొచ్చింది. పోస్ట్ మ్యాన్ రాలేదా? జానకమ్మ చేతిలోని పేపర్ వంక చూస్తూ మెల్లగా అడిగారు. ఇంకా రాలేదు అందావిడ. పోస్ట్ మ్యాను ఆ వీధికి వచ్చి వెళ్ళిపోయి అప్పటికే అరగంట అయింది. కానీ ఆ విషయం భర్తకు చెప్పటం ఆమెకి ఇష్టం లేదు. మరొక గంట సేపు ఆయన్ను ఆ నిరీక్షణలో ఉంచటమే ఆమెకిష్టం. పేపర్ ఆయన చేతికి అందించి మందు వేసుకుంటారా అంది. మరి కొంచెం సేపు పోని అని 2 క్షణాలాగి, అసలు నువ్వు రాసిన ఉత్తరం వాడికి అందుంటుందా అడిగారు. ఎందుకు అందదు? 1 కాదు 2 రాశాను. మీ ఆపరేషన్ 20వ తారీఖున చేస్తానన్నారు. 17వ తేదీకి అంటే 3 రోజులు ముందుగానే సెలవు పెట్టి రమ్మని రాశాను. ఈవేళ తారీఖు 13. సమాధానం రాయకుండా ఏకంగా బయలుదేరి వచ్చేద్దామని ఊరుకున్నాడేమో అంది జానకమ్మ. నాకు నమ్మకం లేదు అన్నారు దశరథరామయ్య గారు హీన స్వరంతో. తప్పకుండా వస్తాడండి. అయినా ఉద్యోగంలో వాడికి ఎన్ని సాధక బాధకాలు ఉన్నాయో, సెలవు దొరకటం కష్టమైందేమో, ఇవన్నీ ఆలోచించొద్దు విరక్తిగా నవ్వారాయన. జానకి, వాడికి 8వ ఏట కలరా వచ్చింది, నీకు జ్ఞాపకం ఉందా అన్నారు. జానకమ్మ అవునన్నట్లు తలూపింది. వాడికి వాంతులు విరోచనాలు 5 రోజుల వరకు తగ్గలేదు. మనం ఇద్దరం ఆ వెధవని అదిగో అక్కడే ఆ వీధి వరండాలో పెట్టుకుని కంట్లో ఒత్తులు వేసుకుని రాత్రి పగలు కాపలా కాశాం. నేను ఉద్యోగంలో చేరి ఇంకా పర్మనెంట్ అవ్వకుండా అన్ని దినాలు సెలవు పెట్టాననే కదా నా ప్రొబేషనరీ పీరియడ్ ఇంకొక సంవత్సరం పొడిగించారు. వాడు ఎస్ఎల్సి చదువుతూ ఉండగా కడుపులో కాయ వేస్తే వాడి ఆపరేషన్ కోసం మద్రాసు 4 మాటలు తిరిగి 2 నెలలు సెలవు పెడితేనే కదుటే నాకు రావాల్సిన ప్రమోషన్ కాస్త వెనకబడిపోయింది. ఇలా ఎన్నని ఏకరువు పెట్టను, నీకు మాత్రం తెలీదా? నువ్వు నేను ఎన్ని బాధలు పడి వాడిని పెంచకపోతే వాడు ఈరోజు ఇలా తిరుగుతున్నాడు. ఒక్కగానొక్క నలుసని కంటికి రెప్పలా వాడిని సాక్కొచ్చాము. అందుకు ఇది ఫలితం. వాడికి రెక్కలొచ్చాయి, కళ్ళు విడాయి, ఎగిరిపోయాడు. రాధమ్మ వాడిని వల్ల వేసుకుంది. దాన్ని పెళ్లి చేసుకుని ఏకంగా మామగారింట్లోనే కాపురం పెట్టాడు. ఈవేళ నా ఆరోగ్యం సంగతి వాడికి ఎలా పడుతుంది? వాడు రాడు. వాడు వద్దామనుకున్న కోడలు రానివ్వదే. మాట్లాడటం ఆపారు దశరథరామయ్య గారు. ఆవేశంతో ఆయన గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఊపిరి బరువుగా పీల్చుకుంటున్నారు. జానకమ్మ మౌనంగా ఉండిపోయింది. భర్తకు ఎలా సర్ది చెప్పటం? రామన్ తప్పక వస్తాడని తను మాత్రం ఎలా చెప్పగలదు? ఏడాది క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్ళిపోయి ఈవేళటి వరకు ఇంటి మొహం చూడలేదు. మామగారు ఉద్యోగం ఇప్పించారు, ఇల్లరక ఉంచేసుకున్నారు. ఎప్పుడో 2 నెలలకు ఉత్తరం రాస్తాడు. పండిన ఈ వయసులో తను భర్త ఇక్కడ, కొడుకు అక్కడ.
ఏదైనా పెద్ద ఇల్లు విడిగా తీసుకోరాదు, మేము అక్కడికే వచ్చేస్తాం అంటూ బోలెడు ఉత్తరాలు రాసింది తను. ఇక్కడ పెద్ద ఇళ్ళు దొరకటం అంటే మాటల, ప్రయత్నాలు చేస్తున్నాను, దొరకగానే రాస్తాను అంటూ 6 మాసాలుగా మాటలతోనే పెదాల మీద బూరెలు వండుతున్నాడు. అడ్డాల్లో ఉన్న నాడు బిడ్డలు కానీ మీసాలు వచ్చాక బిడ్డలా అనుకుంది. అప్పుడే 12 అయిపోయింది. అన్నం వడ్డిస్తాను అంటూ భర్త సమాధానం కోసం ఎదురుచూసింది జానకమ్మ. ఆకలిగా లేదు అన్నాడు దశరథరామయ్య గారు. ఆకలి లేదని తినటం మానేస్తే అలా మరీ నీరసం చేస్తుంది, 2 మెతుకులు ఎంగిలి పడుదురు గాని లేవండి అని క్షణం ఆగి, పోనీ కంచంలో కలిపి తీసుకురానా, మంచం మీద కూర్చుని తిందురు గాని అంది. కళ్ళు మూసుకుని వద్దన్నట్లుగా తల అడ్డంగా ఆడించారు. గది గుమ్మానికున్న తెర సర్ది వీధిలోకి వచ్చింది జానకమ్మ. గేటు పక్కనున్న జామ చెట్టు మీద వాలి కాకి ఒకటే గోల చేస్తోంది. శీతాకాలమే అయినా మధ్యాహ్నం ఎండ మాత్రం విపరీతంగా ఉంది. అంతలో రోడ్డు మీద రిక్షా ఆగిన చప్పుడైంది. రిక్షాలో నుంచి ఎవరో దిగుతున్నారు. వాడే, రామమే, సందేహం లేదు. జానకమ్మ మనసు ఆనందంతో హరివిల్లే అయ్యింది. ఒక్క ఏడాదిలో కొడుకు ఎంత ఎదిగిపోయాడు. చలువ కళ్ళజోడు, బెల్ పాంట్లం, చేతిలో చిన్న పెట్టె, దొరబాబులా ఉన్నాడు. పోల్చుకోలేనంతగా మారిపోయాడు. రిక్షాకు డబ్బులిచ్చేసి వీధిలో నుండే తన వంక తిరిగి చిరునవ్వుతో బాగున్నావా అమ్మా అన్నాడు. ఆనందంతో నోట మాట రాలేదు జానకమ్మకు. గబగబా అడుగులేసుకుంటూ లోనికి నడిచింది. కాదు పరిగెత్తింది. ఏమండి, భర్త దగ్గరికి వెళ్ళింది. రాము వచ్చేస్తాడండి, వాడు రాడని బెంగ పెట్టేసుకున్నారు మీరు. నా మాటలు విన్నారు కాదు, వాడు నా కొడుకండి. మీకు ఆపరేషన్ అని రాస్తే రాకుండా ఎట్లా ఉంటాడు అంటూ ఆనందోద్వేగాలతో మాట్లాడింది. దశరథరామయ్య గారికి ఒక్కసారి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. ఆనందంతో ఆయన మనసు సముద్రం వల్లే ఉప్పొంగింది. అంతలోనే రామం లోనికొచ్చి సూట్ కేసు పక్కన పెట్టి తండ్రి మంచం వద్దకొచ్చి, ఎలా ఉన్నారు నాన్న? అయ్యో, ఇంతలా చిక్కిపోయారేమిటి? ఆపరేషన్ లెవెల్కి వచ్చే వరకు ఊరుకున్నారేమిటి నాన్న అంటూ పక్కన కూర్చుని ప్రశ్నల వర్షం కురిపించాడు. దశరథరామయ్య గారికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకేం బాగానే ఉన్నాను. ఎప్పుడో నిన్న సాయంకాలం ఎక్కిన రైలు ఎండన పడొచ్చావు. స్నానం చేసి 4 మెతుకులు తినిరా. జానకి, రామానికి స్నానానికి నీళ్లు పెట్టు. రాధమ్మ ఎలా ఉందిరా? అసలే ఒట్టి మనిషి కాదు, జాగ్రత్తగా చూసుకుంటున్నావా? ఎన్నెన్నో ప్రశ్నలు వేశారు. తనే సమాధానాలు చెప్పుకున్నారు. కొన్నిటికి హెచ్చరికలు చేశారు. కొడుకు ఒళ్ళు తడిమి, ఇలా చిక్కిపోయావేమిట్రా, నీకు ఆ హైదరాబాద్ నీళ్లు పాడలేదు అంటూ వాపోయారు. మీరు విశ్రాంతి తీసుకోండి నాన్న, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అంటూ అక్కడి నుండి లేచాడు రాము. దశరథరామయ్య గారు మంచం మీద లేచి కూర్చున్నారు. ఇప్పుడు ఆయనకు పేపర్ చదవటానికి ఉత్సాహంగా ఉంది. లేచి గంతులు వేయాలని కూడా ఉంది. రామం వచ్చినందుకు మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. అంతవరకు ఉన్న బెంగ, భయం తీరిపోయాయి. ఇంకా 1000 ఆపరేషన్లు చేయించుకునేందుకైనా ఆయన మనసు రెడీ అయింది. సగం ఆరోగ్యం అప్పుడే చేతికి అందినట్లయింది. ఉత్సాహంగా పేపర్ చదవటంలో లీనమయ్యారాయన. రామం స్నానం ముగించి భోజనానికి సిద్ధమయ్యాడు. జానకమ్మ వచ్చి, మీరు లేవండి, 4 మెతుకులు తిందురు గాని అంది. నాకు ఆకలిగా లేదు, వాడికి వడ్డించు అన్నారు. జానకమ్మ వంటింట్లో పీట వేసి రామానికి అన్నం వడ్డించింది. కొసరి కొడుకు చేత తినిపిస్తోంది. దశరథరామయ్య గారు పేపర్ చదవటం ముగించి టేబుల్ మీద పడేశారు. వంటింట్లో మాట్లాడుకుంటున్న తల్లి కొడుకుల సంభాషణ ఆయన చెవిన పడుతోంది. అయితే నీకు ఆ 2 ఉత్తరాలు అందాయా లేదా ప్రశ్నిస్తోంది జానకమ్మ. అందాయమ్మా, తీరిక దొరక్క సమాధానం రాయలేకపోయాను. నేను ప్రమోషన్ ప్యానెల్లో ఉన్నానమ్మా. ఇప్పుడు సెలవు పెట్టడం సాధ్యపడదు. ఈ ఒక్కరోజుకే ఆఫీసర్ మూలుగుతూ సెలవిచ్చాడు అన్నాడు. కొంతసేపు నిశ్శబ్దం తర్వాత మళ్ళీ రామం గొంతు, మా జోనల్ మేనేజర్ ఈ ఊరు తహసీల్దార్ గారి అల్లుడే. నాన్న తహసీల్దార్ గారు ప్రాణ స్నేహితులు కదా, అందుకని నాన్న చేత తహసీల్దార్ గారికి చెప్పించి వాళ్ళ అల్లుడికి నా ప్రమోషన్ గురించి రికమెండేషన్ లెటర్ తీసుకువెళ్దామని వచ్చాను. ఈ ఉత్తరం తీసుకువెళ్తే నాకు ప్రమోషన్ ఖాయం అన్నాడు. వీలు చేసుకుని ఆపరేషన్ ఒక్కరోజు ఇక్కడ ఉండేలా రాలేవుట్రా జానకమ్మ అభ్యర్థన. 20వ తారీఖు మా మేనేజర్ కూతురు పుట్టినరోజు. ఆ పార్టీ ఏర్పాట్లన్నీ ఆయన నన్ను ఎత్తిన పడేశాడు. తీరా మాటిచ్చాక ఇప్పుడు కాదంటే బాగుండదు. రామం గొంతు దశరథరామయ్య గారి మనసును కోత పెడుతోంది.
దీర్ఘంగా నిట్టూర్చి మెల్లగా మంచం మీద వెనక్కు వాలారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.